ఆంధ్ర నుంచి చాలా మంది జనాలు వచ్చేసినారు. జనాలు వచ్చేసి ఈ టిన్ ఫ్యాక్టరీ, వైట్ ఫీల్డ్ ఆడంతా వచ్చేసి బాగా ఆక్యుపై చేసుకుని ఎప్పుడు చూసినా కానీ టిన్ ఫ్యాక్టరీ దగ్గర విపరీతమైన జనాలు. ఆడ కేసీఆర్ ధర్మేశారు కదా, ఇల్ని హైదరాబాద్ నుంచి ధర్మేసి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినారు. బెంగళూరులో సెటిల్ అయ్యి భయంకరమైన ట్రాఫిక్ మన టిన్ ఫ్యాక్టరీలో. వీళ్ళు ఏం తెలిసిన, వీళ్ళకి కొన్ని ఏండ్లుగా మన తెలుగు వాళ్ళకి ఆంధ్రులకి క్యాపిటల్ సిటీ లేదు. ఎందుకు చెప్పండి? భయంకరమైన ఫ్రాడ్ వీళ్ళు. ఆడ కేసీఆర్ని రెండుసేపు ఇది చేసినారు, మచ్చి చేసినారు ఆడకాల. మళ్ళీ వాడు ఒకడు వచ్చి 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు నేను చించేస్తాను, అన్ని ఏరియాలో డెవలప్ చేస్తాడు జగన్ గారు. వాడు వదిలేసాడు. ఇప్పుడు ఇంకేం చేశారు? చదువుకున్న వాళ్ళంతా పాపం బెంగళూరు వచ్చినారు. ఏడొచ్చి ఏడేం టాలెంట్ చూపిస్తారంటే దేనిలో నిజాయితీ ఉండదు, నీతి ఉండదు. ప్రతి దానిలోనూ ఫ్రాడెస్ట్ ఫ్రాడ్. మెడ్రాస్ నుంచి ఎందుకు తెరవేశారు అనుకున్న వీళ్ళని ఆడ గమనంలా అనవసరంగా చేసినారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి కర్నూలులో ఉన్నారు ఒక 5 సంవత్సరాలు. ఆడ కర్నూలులో ఉండేటప్పుడు చూసినారు, మనమంతా ఒకటి ఉండాలని చెప్పేసి బెంగళూరుని ఇప్పుడు ప్రస్తుతానికి ఆక్యుపై చేస్తున్నారు. ఏడు కూడా అంతే. ఆంధ్ర మెస్, నెల్లూరు మెస్, గుంటూరు మెస్, కడప మెస్, రాయలసీమ మెస్ అని పెడతారనమాట. ఈ స్టేట్ వచ్చేసి కర్ణాటక. వీళ్ళు పెట్టే పేర్లు వచ్చేసి వాళ్ళ ప్రాంతం పేర్లు పెట్టుకుంటాడు. ఎప్పుడున్నాడు కోపం వచ్చిందంటే కేసీఆర్ మాదిరి ఏ నుంచి కూడా ధరంటారు. అప్పుడు తెలుస్తుంది. నేను ఎంతోమందిని చూసినానండి, మాది కూడా ఆంధ్రానే. ఇక్కడ వచ్చిన వాళ్ళలో చాలామంది భయంకరమైన కన్వీనెస్, భయంకరమైన ఫ్రాడు, భయంకరమైన చీటింగు. కొంతమంది మంచి వాళ్ళు ఉండరు. ఎక్కువ మందిని చూసినాను నేను. నాకు ఇప్పుడు తమిళ ఎందుకు ఇక్కడ మద్రాసు నుంచి తెలుగు వాళ్ళు ధరవేహారని నాకు ఇప్పుడు అర్థం అవుతున్నది. వీడు కేసీఆర్ ఎందుకు ధరవేహారని అర్థం అవుతున్నది. ఎవనన్నా చూడు, వాడు రకరకాల ఫ్రాడ్ ట్రై చేస్తాడు, రకరకాల ఐడియాలు వేస్తాడు, రకరకాల వెనక్కి పోతాడు. ఒక్కడు కానీ నెట్గా థింక్ చేస్తామనేది తక్కువ. భయంకరమైన తెలుగు వాళ్ళు అంటే చూడండి, ఎంత మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్. మళ్ళీ కామ్గా ఉంటారు, చెప్పరు, ఏది బయటపడరో, ధైర్యంగా రారు. దేనికి నిజం చెప్పరు వీళ్ళు. కుట్ర ఈ కుట్ర వీళ్ళకి పాపం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు క్యాపిటల్ సిటీని పోగొట్టుకున్న తర్వాత వీళ్ళకి క్యాపిటల్ సిటీ అంటూ లేదు. కొన్ని 100 సంవత్సరాలుగా లేదు, ఉండదు కూడా. మళ్ళీ ఇప్పుడు అమరావతిని చేస్తాడా, వాడు వచ్చినాడు అనుకో వాడు పీకేస్తాడు. ఈడు మీకు గెలిచినాడు అనుకో వాడిని పీకేస్తాడు. మళ్ళా చివరిగా వాళ్ళు పట్టుకోళ్ళు 3 భుజాన్ని వేసుకొని గో టు బెంగళూరు, గో టు మెడ్రాస్ అంటారు. కానీ వాళ్ళు మాత్రం క్యాపిటల్ సిటీ కట్టుకోలేరు. ఒకవేళ కట్టినాడు అనుకో, ఒర్రే దానిలో మన లాభం ఎంత, ఒర్రే దీనిలో మనకు నష్టం ఎంత అని ఆలోచిస్తారనమాట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ తెలుగు పీపుల్. వేర్ ఎవర్ వి గో, ఎంత ఇదైనా చేయని, ఎంత అవమానమైనా చేయని, ఎస్ విల్ యాక్సెప్ట్ అండ్ దే విల్ డూ. వీ ద తెలుగు పీపుల్ వీఆర్ రెడీ ఫర్ సాక్రిఫైస్ ఆఫ్ ఎనీథింగ్. ఒక 200 ఏళ్ళు మెడ్రాస్కి పనులు కట్టినారు, ఆ నుంచి ధర్మేశారు. మళ్ళీ అక్కడి నుంచి కర్నూలులో ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నారు, ఆ నుంచి ధర్మేశారు. ఆ నుంచి హైదరాబాద్ పోయినారు, వాడు ఒక 65 ఏళ్ళు ఉన్నాడు ఆడ హైదరాబాద్లో, ఆ నుంచి ధర్మేశారు. మళ్ళీ అక్కడి నుంచి అమరావతి ఒక 5 ఏళ్ళు ఉన్నాడు, వాడు ఆ నుంచి ధర్మేశాడు. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు 1 క్యాపిటలా, 2 క్యాపిటలా, 3 క్యాపిటలా, 4 క్యాపిటలా అన్నాడు, వాడిని ధర్మేశాడు. వీళ్ళు దీన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే వీళ్ళు భయంకరమైన ఇన్నర్ ఫ్రాడ్. వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏం చేసుకుంటున్నారని. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ తెలుగు పీపుల్. వేరే వాళ్ళు ఎవరైనా చూడండి, కన్నడిగాస్ చూడండి, వాళ్ళకి రాష్ట్రం మీద అభిమానం ఉంటుంది, మంచి చెడుకి డిఫరెన్స్ ఉంటుంది. వీడు మంచి జరిగేటప్పుడు చెడ్డ ఎందుకు కాకూడదు అంటాడు, ఓకే చెడ్డ జరిగేటప్పుడు మంచి ఎందుకు కాకూడదు అంటాడు. ఇట్లా ఈ విధంగా వీళ్ళకి క్యాపిటల్ సిటీ లేకుండా పోయిన దానికి నేను కూడా ఈ మధ్య చాలా మందిని చూస్తున్నాను. బెంగళూరులో వచ్చిన మన తెలుగు వాళ్ళని భయంకరమైన ఫ్రాడ్లు అయ్యా. నాకు ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటి, వీళ్ళకి క్యాపిటల్ సిటీ ఎందుకు లేదు అని మన వాళ్ళకి అనేది అర్థమవుతా ఉంటే, మన వాళ్ళు ఇన్బిల్ట్ క్యారెక్టర్ ఉంది చాలా మందిలో. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు అనుకోండి, అది వేరే కదా. ఏమి నటన
భయంకరమైన నటన చూడ. మొత్తం ఇక్కడ ఉండే వాళ్ళల్లో 100 మందిలో కనీసం 50 మంది తెలుగు వాళ్ళు ఉంటారు ఈ ఏరియాలో. మళ్ళీ మెస్ పేరు పెడతాడు. ఏమని పెడతాడు? ఆంధ్ర మెస్, గుంటూరు మెస్, నెల్లూరు మెస్, రాయలసీమ మెస్ అట్లా పెట్టే కదా హైదరాబాద్లో వాడు కేసీఆర్ తరివేసిందే. నాగార్జున కన్వెన్షన్ దానిలో పవర్ కూడా వేసినాడు. ఇక్కడ ఒక్కొక్కరిని వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు కదా ఇంతకుముందు ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళందరినీ తరం కొడతారు చూడండి రేవంత్ రెడ్డి. వీళ్ళలో కొద్దిగా మార్పు రావాలండి. ఫస్ట్ తెలుగులో మార్పు రావాలి. ఏది నిజాయితీ, ఏది అవినీతి అనేదాన్ని కనుక్కొని ఏది మంచి ఏది చెడ్డ అనేదాన్ని అసెస్ చేసుకోగలిగితేనే వీళ్ళకి ఇప్పటికైనా ఎప్పటికైనా క్యాపిటల్ సిటీ ఉంటుంది. లేకపోతే లేదు. అందరు చుమ్మా నథింగ్ రే ఏది నాకు మీ ఊరికి క్యాపిటల్ సిటీ అంటే లేదో ఆ క్వశ్చనే అడగద్దండి. లేదో అనుకోవడమే వీళ్ళు. మళ్ళీ వాడు జగన్ వచ్చినాడు అనుకోండి, వాడు పంపించేస్తాడు అక్కడి నుంచి. మళ్ళీ అమరావతిని ఎత్తేస్తాడు. 3 రాజధానులు అన్నాడు పాపము. 3 రాజధానులు అంటే 3 బిల్లులు పెడితే ఏమైంది? హైకోర్టే కొట్టు పారేసింది. మాకు హైకోర్టు కొట్టేసినా పర్వాలేదు, 3 రాజధానులు లేకపోయినా పర్వాలేదు. ఎవరు మీదంటే మా ఊరే ఆంధ్రప్రదేశ్ అంటారు. వీళ్ళకి ఏముంది చెప్పండి? ఎక్కడ ఐడెంటిటీ ఉంది చెప్పండి? పార్లమెంట్లో ఎంపీలు తక్కువ. ఆ ఎంపీలను కూడా ఎట్లా అంటే అట్లా ఎలక్ట్ చేస్తారు. మంచోళ్ళని వాల్యూ చేయరు. చెడ్డోళ్ళకి అబ్బా ఎంత చెడ్డతనం ఉందో ఇండైరెక్ట్గా సైగ్గా ఇట్లా చేస్తారనమాట. ఏమనాలి చెప్పండి ఇలా జనాల్ని? బాయ్.